కూతురు నా కళ్ళ ముందు ఉండదు అనే బాధ నా నోటి నుండి సమాధానం రానివ్వకుండా ఆపేస్తోంది. కానీ నా కూతురు సంతోషంగా ఉంటుంది, దాని ఫ్యూచర్ బాగుంటుంది అనే ఆలోచన మాత్రం నువ్వు చెప్పిన ఐడియా ఒప్పుకోవాలి అని చెప్తోంది. నాకోకే. అమ్మయ్యా, విహారీ సహస్రలని అమెరికా పంపించేస్తే ఆ నిజం ఎవ్వరికీ ఎప్పటికీ తెలీదు. అయితే సహస్ర చేత షాపింగ్ ఎక్కువగా చేయించాలి. వదినా, ఇంకొక్క మాట. వాళ్ళిద్దరికీ మనం వాళ్ళని శాశ్వతంగా యుఎస్లోనే ఉంచబోతున్నామనే విషయం అస్సలు చెప్పొద్దు. వాళ్ళక్కడికి వెళ్ళాక సహస్రకి చెప్పి తర్వాత విహారిని అక్కడే ఉండేలా ఒప్పిద్దాం. సరే, అలాగే చేద్దాం. వదినా, ఎన్నాళ్లలో నువ్వు తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఇదే. అవునంబిక. నా కొడుక్కి దూరంగా ఉన్నా పర్వాలేదు, వాడిక్కడే ఉంటే నిజం తెలిసిపోయి ఈ కుటుంబం విడిపోకూడదు, నా భర్త కళ చెదిరిపోకూడదు. నేను మళ్ళీ చేస్తాను. హలో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మావయ్య. మావయ్య కాదు, ఇదంతా ఎప్పుడు చేశారు, ఎలా చేశారు? నేను గెలిపించాలని లక్ష్మి చాలా రిస్క్ చేసింది అల్లుడు. థ్యాంక్ యూ కనకం, థ్యాంక్ యూ సో మచ్. విహారీ భార్య అంటే సహస్రనే. కనకం, నేను చెప్పానా నువ్వు నా వెనకుంటే చాలు నేనేమైనా గెలుస్తానని? అది ఇప్పుడు కూడా ప్రూవ్ అయింది చూడు. దాదాపుగా నేను ఓడిపోయిన చోట నువ్వు నిలబడి నన్ను గెలిపించావు. యువర్ మై లక్కీ చామ్ కనక మహాలక్ష్మి. సరే, మనం వెళ్దాం పదండి. సరే మావయ్య. లక్ష్మి, వెళ్దాం పద. లక్ష్మి నేను గెలవడం కోసం, నా కోసం ధైర్యంగా నిలబడి పోరాటం చేసి నన్ను గెలిపిస్తుంది. అదే లక్ష్మి నా వలన నా ఇంట్లో అవమానాలు, మాటలు పడుతూ బాధపడుతుంది. ఇంటి బయట నా పక్కన నిల్చొని గెలిపిస్తున్న కనకాన్ని మా ఇంట్లో నేను గెలిపించలేకపోతున్నాను. తను కన్నీళ్లను దిగమింగి ధైర్యాన్ని కూడగట్టుకుని ప్రాణాలకి తెగించి నా కోసం పోరాడుతుంటే నేను తన కోసం ఏం చేశాను? నా వాళ్ళు నా స్వార్థమని వెనకడుగు వేస్తున్నాను. నిజం చెప్పాల్సినప్పుడు మౌనంగా ఉండిపోతున్నాను. నా భార్యను అవమానిస్తుంటే చేతగాని వాడిలాగా చేతులు కట్టుకొని చూస్తూ ఉంటున్నాను. ఇది ఎలా న్యాయం? లేదు, నేను లక్ష్మి వైపు నిలబడాలి. మా బంధాన్ని గెలిపించాలి. ప్రాబ్లమా? ఏం లేదు విహారీ గారు. ఏమీ లేదని చెప్పకు. నువ్వు నాతో ఇంతకు ముందు ఉన్నట్లుంటున్నావా? అసలు నువ్వు నాకు చాలా దూరంగా ఉంటున్నావు. నువ్వు నా ఫోన్ని లిఫ్ట్ చేయట్లేదు. నువ్వు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. అసలు ఏమైంది నీకు? నాకేమీ కాలేదు విహారీ గారు. నీకేమీ కాకపోతే
కొత్తగా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? కొత్తగా బిహేవ్ చేయడం ఏంటి విహారీ గారు? ఆ తేడా నీకు నాకు మాత్రమే తెలుసు. అదేంటో కూడా నువ్వు ఓపెన్ అవ్వట్లేదు. అదేం లేదు విహారీ గారు. అయినా మన మధ్యలో కలిసిమెలిసి తిరిగే బంధం ఏమీ లేదు. మీరు నా మెళ్ళలో తాళి కట్టారు అంతవరకే కానీ మన మధ్య భార్యాభర్తల్లా మెలిగే బంధం ఏమీ లేదు కదా. అలాంటప్పుడు మనం దూరంగా ఉండడమే మంచిది. మనం ఇలా ఉంటేనే మీరు సంతోషంగా ఉంటారు. ఎప్పుడు నా సంతోషమేనా? నీకేం ఉండదా? నా సంతోషం కోసమని నువ్వు త్యాగం చేస్తూ ఉంటే నేను స్వార్థపరుల్లా మిగిలిపోవాలా? విహారీ గారు, మీరు స్వార్థపరులు కారు. నేను దురదృష్టవంతురాల్ని. మీరు సంతోషంగా ఉంటే ఒక కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. ఒక నిజం ఒక కుటుంబాన్ని బాధిస్తుంది. అదే నిజం ఆ కుటుంబాన్ని విడదీస్తుందంటే ఆ నిజం మరుగైనా పర్వాలేదు. కాలంలో ఆ నిజం కలిసిపోయినా ఏమీ కాదు. నా గురించి మీరు ఎక్కువ ఆలోచించద్దు విహారీ గారు. మీరు సహస్రమ్మతో కలిసి ఉండాలి.